హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు క్రేజీ బ్రదర్స్ ఛానల్. ఈ వీడియోలో అయితే మేము సింపుల్గా జరుపుకున్న దీపావళి సెలబ్రేషన్స్ అయితే చూసేయండి. సో మా అత్తయ్య మా మరిది గారు అయితే అలాగా లైట్స్ అయితే ట్రై చేస్తున్నారు కట్టడానికి. సో నేనైతే ఇలాగా ఈసారి ఫ్లవర్స్తో రంగోలీలా ట్రై చేద్దామని ఇలా ఫ్లవర్స్ అన్నీ కట్ చేస్తున్నాను అనమాట. సో ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాం ఇలాగా దివాళీకి. హాయ్ ఫ్రెండ్స్, మా అమ్మ చూడండి ఏం చేస్తుందో. ఇక్కడ ఏం చేసిందో చూడండి. అదే ఈ దీపావళి రోజు మా అమ్మ చూడండి ఎలా ఉందో. చూడండి మా బాబు ఎలా చేసాడు. అదిగో అక్కడి నుంచి అక్కడి దాకా ఇల్లంతా చూపిస్తా. అదిగో ఇదిగోండి క్రాకర్స్. దీనిలో ఇంకా బోల్డ్ ఉన్నాయి కవర్లో. ఈ కవర్లో బోల్డ్ ఉన్నాయి. ఇంకా 100 తెచ్చో, 1 మిలియన్ తెచ్చో. చూడండి ఇప్పుడు ఏం వచ్చేస్తుంది. ఇదిగోండి నా వంకాయ బాంబులు. నేను ఇవన్నీ ఓపెన్ చేసేసా. మా నేమ్ ఏదో చెప్పాడు, అది మర్చిపోయా. దానివల్ల ఎలా చేయో తెలియలేక ఇవన్నీ పేల్చేద్దామని ఒక్కొక్కటి పేలుస్తున్నాను చూడండి. ఇప్పుడు ఒకటి పేలుస్తాను చూడండి ఎలా పెడతాడు. సౌండ్ వస్తే అదే ఇదిగోండి తీసుకున్నాను కదా. ఇది చూసారా ఎలా పేలింది. మా బాబు నేనే వీడియో షూట్ చేస్తానని ఫోన్ తీసేసుకుని మొత్తం తనే వాయిస్ అయితే ఇచ్చేసాడు. సో నేనైతే ఇలాగా బంతిపూలతో ఇలాగా సింపుల్గా డెకరేషన్ చేస్తున్నాం అనమాట. మాకైతే ఆకుల కోసం దగ్గరలో ఆకులేం దొరకలేదు. సో ఉన్న ఆకులతోనే మేము అలాగా కట్ చేసి ఆకుల్ని ఇలా డిజైన్ అయితే వేస్తున్నాము. సో ఫైనల్గా డిజైన్ ఎలా వచ్చేసిందో కూడా చూసేయండి. సో ఫైనల్గా మా డెకరేషన్ అయితే ఇలాగ వచ్చిందనమాట. సో చాలా బాగా నచ్చింది, మాకైతే చాలా బాగా వచ్చింది. సో లైట్స్ ఆఫ్ చేస్తే ఇలా ఉంది. సో దీపావళి అయితే నేను అంత పెద్దగా ఏం సెలబ్రేట్ చేసుకోను. నాకు చూడడం అంటేనే చాలా బాగా ఇష్టం కాల్చడం కన్నా. సో మా వాళ్ళైతే డీటీలు కొట్టడానికి అయితే రెడీ అయిపోయారు. ఇది ఎంతమందికి ఉంటుందో ఈ సాంప్రదాయం నాకైతే తెలీదు. బట్ మా దాంట్లో అయితే ఇటు సైడ్ వెస్ట్ గోదావరి, ఇటు సైడ్ అయితే ఖచ్చితంగా పిల్లల చేత ఇలా డీటీలు కొట్టిస్తారు. కొన్ని వేరే వాళ్ళలో కూడా కొంతమంది పెద్దవాళ్ళు కూడా డీటీలు అనేవి కొడుతూ ఉంటారన్నమాట. త్రీ టైమ్స్ మా వాళ్ళైతే
అయితే దీపావళి రోజు కన్నా నెక్స్ట్ రోజు నుంచే ఎక్కువ కాలుస్తారు. ఎందుకంటే దీపావళి రోజు అందరూ చుట్టుపక్కల అందరూ కాలుస్తూ ఉంటే వాళ్ళకి ఆ సౌండ్స్ అనేవి కొంచెం భయం వేస్తుంది కదా. సో వాళ్ళైతే నెక్స్ట్ డే నాగుల చవితి వరకు కూడా వాళ్ళు 5 days కూడా దాచుకుని మరీ కాల్చుకుంటూ ఉంటారు. సో ఇదండి మా దీపావళి సెలబ్రేషన్స్. ఈసారి మా స్ట్రీట్లో అయితే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నారు అందరూ కూడా. సో మాకు ఇక్కడ ఉన్న అంకుల్ వాళ్ళైతే అటు ఇటు కూడా 10,000 వాళ్ళలో మరి ఏంటో తెలీదు, ఆ చివరి నుంచి ఈ చివరి వరకు వచ్చింది, స్ట్రీట్ మొత్తం సరిపోయింది. ఇదైతే చాలా బాగుంది అసలు చూడడానికి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు క్రేజీ బ్రదర్స్ ఛానల్.